ప్రాజెక్ట్ జిజ్ఞాస అనే ఒకదాన్ని తీసుకొని రావాలని చెప్పి ఈరోజు మేము ఆశపడుతున్నామండి అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్ తరపున. సో ఈ ప్రాజెక్ట్ జిజ్ఞాసలో ఏమేమి ఉంటాయి, ఈ ప్రాజెక్టులో మనం ఏమేమి చూస్తామనేది దాని గురించి మనం ఒకసారి చూద్దాము. క్యూరియాసిటీ టు నో ఆల్ అంటే ఎగ్జామ్కి కంప్లీట్గా సంబంధం లేదు అని చెప్పలేము, కానీ ఎగ్జామ్కి అంత ఇంపార్టెంట్ కానటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని స్కీమ్స్, కొన్ని మనకి రిపోర్ట్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి తెలుసుకునేదానికి జీవితంలో మనం కొంచెము హై లెవెల్ థాట్స్, ఎన్రిచ్మెంట్ ఆఫ్ థాట్స్, సో మీ థాట్ ప్రాసెస్ డెవలప్ అవ్వడానికి. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆ రేంజ్లో వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం అన్ని వాటి గురించి తెలుసుకుంటారు అనమాట. ప్రతి దాని గురించి అండర్ ద సన్ దే విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో బ్రాడ్ నాలెడ్జ్ అవసరం లేకపోయినా, అంటే డెప్త్ నాలెడ్జ్ అవసరం లేకపోయినా బ్రాడ్ నాలెడ్జ్ అయినా ప్రతి ఒక్క దాని మీద ఉండాలన్నమాట మీకు. సో సో డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ మోటివేషన్, ఏమైనా స్టోరీస్ కానీ, వేజ్ రిపోర్ట్స్ కానీ, ఏదన్నా కమిటీస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మీకు ఇట్లా సపరేట్గా ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా మీ యొక్క నాలెడ్జ్ని, మీ యొక్క విజ్డమ్ని మెరుగుపరిచే దానికోసము ఇలాగ మేము ట్రై చేస్తామండి. ఖచ్చితంగా ఇట్ విల్ బీ ఏ వాల్యూ అడిషన్ టు యువర్ లైఫ్. అంతేకాకుండా మీకు తెలియని సంఘటనలు కొన్ని తెలుసుకుంటారు. అదే కాకుండా ఇంకేంటంటే మన ఎగ్జామ్స్లో గ్రూప్ 1 మెయిన్స్లో కానీ, యూపీఎస్సీ మెయిన్స్లో కానీ మీరు ఆన్సర్స్లో ఈ పాయింట్స్ అన్నింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ బయట మీరు టీ బొంక దగ్గరికి అడిగని వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్గా ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ ఎలా వర్తిస్తుంది, అంటే మనకు ఎంతవరకు పురోగమిస్తున్నాము, పోషణ్ అభియాన్ కానీ, సో ఆయుష్మాన్ భారత్ కానీ, సో ఇలాగా మనకి స్వచ్ఛ భారత్ కానీ, ఇవి మనం ఎంతవరకు మెరుగుపరుచుకుంటున్నాము, స్కీమ్స్ వచ్చున్నాయి, అంత బాగానే ఉంది కాదని లేదు అని ఎవరైనా అడిగితే మీరు ఏం తెలియకుండా గమ్ముగా వాళ్ళు చెప్పింది వింటూ నవ్వుకుంటూ ఉండేటట్టు కాకుండా మీకు కూడా కొంచెం మినిమం నాలెడ్జ్ దాని గురించి ఉండేటట్టుగా చేయాలని చెప్పి ఆశయంతో మేము ఇలా చేస్తున్నాము. మన వాళ్ళు ఏంటంటే ఆన్ టు ద బుక్ కరెక్ట్గా సిలబస్లో ఏముందో అవే చూసుకొని చదువుకొని ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా మామూలుగా జనరల్గా, వాళ్ళకు కూడా ఒక కంప్లీట్ ఐడియా సొసైటీ తరపున మన నైబర్స్, రిలేషన్స్ మొత్తము వీటి గురించి మనం తెలుసుకునే దానికోసము స్టార్ట్ చేస్తున్నాము. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో మీరు బాగా దీన్ని మిగతా కోర్సెస్ లాగానే దీన్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. మాల్ న్యూట్రిషను, కోవిడ్-19 అండ్ పోషణ్ అభియాన్ వీటిని లింక్ చేసుకుంటూ మనము ఈరోజు ఒక క్లాస్ లాంటిది మనం చూద్దాం చిన్నగా, జస్ట్ సింపుల్గా. సో మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ పెడుతున్నాము, పిఐబి పెడుతున్నాము, అలానే ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కోర్సు పెడుతున్నాము. మరి ఇదేంటి అని చెప్తే ఇది ఒక కొత్త ఇనిషియేటివ్ లాంటిది ఏం కాదు, కానీ ఏమన్నా ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కానీ, ఏమైనా కమిటీస్ ఏర్పరిచినప్పుడు కానీ, సో మనకి ఇట్లాగా ఏదన్నా ఇప్పుడు పోషణ్ అభియాన్ స్కీము, స్వచ్ఛ భారత్ స్కీము, సాగర్మాల ప్రాజెక్ట్ అలాంటి మెయిన్ టాప్ స్కీమ్స్లో మనకి ఏమన్నా కరెంట్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఆ అప్డేట్స్తో పాటుగా దాని యొక్క మొత్తం బ్యాక్గ్రౌండ్ పూర్తిగా మీకు అందించేదానికి ట్రై చేద్దాము. సో దాని ద్వారా మీరు ఒక ఎస్సే కూడా రాసే స్టేజ్కి మీరు ఎలా ఎదగొచ్చు ఒక టాపిక్ మీద. ఇప్పుడు హెల్త్కి సంబంధించిన టాపిక్ కాబట్టి మనము హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్ కాబట్టి మనము ఎస్ఏ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రూప్ 1లో యూపీఎస్సీలో కూడా. సో అదే కాకుండా దీనిలో చాలా రకాల బిట్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడు స్థాపించారు, ఇది ఎందుకు వచ్చింది, దీని కారణం ఏంటి అనేది కూడా, సో అవన్నీ కూడా ఫుల్ క్లారిటీ చేస్తూ మనము చూద్దాము. సో ఎడిటోరియల్ 1000 డేస్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఏ బిలియన్ డ్రీమ్స్ అని హిందూలో ఎడిటోరియల్ వచ్చిందండి. దీని గురించి మనం కొంచెం చూద్దాము. దాని తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ మనము సొంతగా తయారు చేస్తున్నాము, దాని గురించి కూడా ఒకసారి మనకి క్లారిటీ ఇస్తాను. సో 1000 డేస్ అయిందనమాట ఇది పోషణ్ అభియాన్ పెట్టి. బిలియన్ డ్రీమ్స్ అంటే మనము 100 కోట్ల ఆశలు అనమాట. సో అది. సో రీసెంట్లీ మనం ఇందాక చెప్పినట్టు పోషణ్ అభియాన్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లీటెడ్ 1000 డేస్ ఆఫ్ ఇట్స్ ఇన్సెప్షన్, అంటే స్టార్ట్ అయ్యి 1000 డేస్ అయిందనమాట. సో దీని యొక్క మెయిన్ ఏమేంటి అంటే హోలిస్టిక్ అప్రోచ్ టు ట్యాకిల్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో మాల్ న్యూట్రిషన్ని తగ్గించాలా కంప్లీట్గా అన్ని రకాలుగా, అంటే దానికి అటాచ్ అయినటువంటి డిఫరెంట్ ఇష్యూస్ని కూడా మనము కవర్ చేయాలా, దాని ఒక్కదాన్ని చేస్తే సరిపోదనే దాన్ని హోలిస్టిక్ అప్రోచ్ అంటారనమాట. సో పోషణ్ అభియాన్ గురించి మనము ఫస్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, పోషణ్ అభియాన్ ఇది ఒక నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కింద ఏర్పాటైందనమాట. 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతిలో ఇది ఓపెన్ అయిందనమాట, ఎక్కడ రాజస్థాన్లో. సో దీని యొక్క టార్గెట్ ఏంటంటే టు రెడ్యూస్ ద లెవెల్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్ అండ్ అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అన్ని మినిస్ట్రీస్ని, అన్ని పథకాలని కన్వర్జెన్స్ చేసుకొని
ఈ యొక్క మెయిన్ టాప్ గోల్ని అచీవ్ చేయాలా అని చెప్పి. సో టార్గెట్స్ ఏంటంటే మనం చూసుకుంటే స్టంటింగు, అండర్ న్యూట్రిషను, ఎనీమియా, లో బర్త్ రేటు, ఇవి. సో మనం ఒక్కొక్క దాని గురించి సపరేట్గా మళ్ళీ మాట్లాడుకుందాము. సో ఇట్ విల్ మానిటర్ అండ్ రివ్యూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ సచ్ స్కీమ్స్. ఈ యొక్క ఇప్పుడు మనం పైన చూసినటువంటి స్కీమ్స్ అన్నిటికి కూడా కలిపి మనకి ఇంప్లిమెంటేషన్ మానిటరింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. వైల్ ఎగ్జిస్టింగ్ యూటిలైజ్ ఎగ్జిస్టెన్షియల్ అరేంజ్మెంట్స్ అనమాట. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్ని కలుపుకుంటూ పోతుందన్నమాట. ఇదే కాకుండా లార్జ్ స్కేలింగ్ అప్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్, ఇప్పుడు వరల్డ్ బ్యాంకు, ఐసిడిఎస్ ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ప్లస్ న్యూట్రిషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్స్ని అన్నింటినీ కలుపుకుంటూ పోయి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ డిస్ట్రిక్ట్స్లో 2022 కల్లా కంప్లీట్గా మనము చేసేయాలి. అదే ఈ యొక్క విజన్ ఏంటంటే టు ఎన్షూర్ అటైన్మెంట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఫ్రీ బై ఇండియా 2022 అనమాట. సో 2022 కల్లా మాల్ న్యూట్రిషన్ ఫ్రీ దేశం అయిపోవాలా అని చెప్పి మనము ఈ టార్గెట్ పెట్టుకోవడం జరిగిందనమాట అప్పట్లో 2018లో. సో జస్ట్ 4 years అప్పుడు అనుకున్న టైము. సో ఆ రకంగానే పోతున్నాము అనే దాని గురించి మనకి తెలుస్తుందన్నమాట. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కానీ మనం చూసుకుంటే మాల్ న్యూట్రిషన్, పవర్టీ ఎలివేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అందుకే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్ అవుతుంది. సో ఇంప్లిమెంటేషన్ అండ్ స్ట్రాటజీ గురించి మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అనమాట. దీనికి మొత్తము ఫస్ట్ ఇయర్లో 315 డిస్ట్రిక్ట్స్ని తీసుకునింది. దాని తర్వాత 235 డిస్ట్రిక్ట్స్ని తీసుకుంది. రిమైనింగ్ వచ్చి నెక్స్ట్ దాంట్లో మనకి కవర్ అవుతాయి అన్నమాట టోటల్గా. సో ఈ డిస్ట్రిక్ట్స్ని తీసుకుని ఆ డిస్ట్రిక్ట్స్లో మనము ఓవరాల్ అన్నింటిని కన్వర్జెన్స్ చేసుకుంటూ హోలిస్టిక్ అప్రోచ్లో మనము పోషణ అభియాన్ని సాధించాలా, ఆ డిస్ట్రిక్ట్స్ యొక్క ఫిగర్స్ని మనం మార్చాలి, స్టాటిస్టిక్స్ని అనే ఉద్దేశంతో చేశారనమాట. సో ఇందాక చెప్పినట్టు 3 phases 17, 18 నుంచి 19, 20 వరకు 3 phases జరుగుతుందన్నమాట. 4 pillar స్ట్రాటజీ. ఈ 4 point స్ట్రాటజీ అనేది ఏంటంటే ఇంటర్ సెక్టోరల్ కన్వర్జెన్స్ ఫర్ బెటర్ సర్వీస్ డెలివరీ. అంటే డిఫరెంట్ సెక్టార్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ వీటిలో కన్వర్జెన్స్ అయిపోయి, అంటే వీళ్ళని కొంచెం హెల్ప్ చేసుకుంటూ పరస్పరమైన సాయంతో ఇవాళ స్కీమ్స్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనకి వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుంటూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్ప్ కానీ తీసుకుంటూ అనే రకాలుగా మనం ముందుకు పోలేదని ఇంటర్ సెక్టరల్ కన్వర్జెన్స్ అంటనమాట. నెక్స్ట్ సెకండ్ పిల్లర్ ఏంటంటే యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి, ఫర్ రియల్ టైమ్ గ్రోత్ మానిటరింగ్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. రియల్ టైం అంటే ఏంటంటే కరెక్ట్గా ఈ స్టాటిస్టిక్స్ మనం ఎట్టంటే వేసేసి ఇచ్చేయడం కాకుండా ఎగ్జాక్ట్గా ఉన్న ఫిగర్స్ని మనం ఇప్పుడు ఎంచుకున్నటువంటి డిస్ట్రిక్ట్స్లోనే కనీసం మనం కరెక్ట్గా ఫిగర్స్ మనం చేద్దాము. దాన్ని బట్టి మనం ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, సో మన సెల్ఫ్ అనాలిసిస్, మన ఫీడ్బ్యాక్ లాగా ఉంటుంది. కాబట్టి మనము ఈ మానిటరింగు, వాళ్ళ స్టంటింగ్ ఎంత తగ్గింది, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాలని చెప్పి యూజ్ ఆఫ్ ఐసిటీ అనమాట. నెక్స్ట్ ఇంటెన్సిఫైడ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వీసెస్ ఫర్ ద ఫస్ట్ 1000 days. 1000 days ఆల్రెడీ అయిపోయినాయి. సో దీనికి ఇంటెన్సిఫైడ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వీసెస్ అంటే ఇంకా కొత్త మనం యాడ్ చేయడము. ఇప్పుడు మన దగ్గర చూస్తుంటాము తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని మన ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాంటివి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ మనము ముందుకు పోవాలని చెప్పి. ఇంకోటి జన్ ఆందోళన్ అంటే ఏంటంటే జనాల్లో కూడా మంచి అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర నుంచే మార్పు తీసుకొని రావాలి అని అన్నమాట. సో అది 4 point పిల్లర్ స్ట్రాటజీ మనకి అందించడం జరిగింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్, దీని యొక్క టార్గెట్ ఏందో మనం చూసుకుంటే ప్రివెంట్ అండ్ రెడ్యూస్ స్టంటింగ్ ఇన్ చిల్డ్రన్. 0 నుంచి 6 years వరకు ఉన్నటువంటి వాళ్ళల్లో 6% తగ్గించాలా టోటల్గా. ఎట్లా అంటే సంవత్సరానికి 2% తగ్గించుకుంటూ టోటల్గా ఒక 6% తగ్గించాలి మనం అని చెప్పి అనుకోవడం జరిగింది. స్టంటింగ్ అంటే మనందరికీ తెలుసు మామూలుగా అండర్ వెయిట్ ఇలాంటివి అనమాట. ప్రివెంట్ అండ్ రెడ్యూస్ అండర్ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్ బై 6%, ఇది కూడా అంతే. రెడ్యూస్ ద ప్రిలవెన్స్ ఆఫ్ ఎనీమియా అమాంగ్ యంగ్ చిల్డ్రన్ అంటే 6 to 59 months అనమాట, మనకి బై 9%. ఇది కొంచెం హై లెవెల్లో పెట్టారు అనమాట. ఎందుకంటే ఎనీమియా ద్వారా మనకి చాలామంది డిఫరెంట్ రోగాలతో మనకి జీవితాంతం ఉండిపోయేదానికి అవకాశం ఉందన్నమాట. సో రెడ్యూస్ ద ప్రిలవెన్స్ ఆఫ్ ఎనీమియా అమాంగ్ ఉమెన్ అండ్ అడాలసెంట్ గర్ల్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 49 years బై 9%, ఇది కూడా. ఇదే కాకుండా రెడ్యూస్ లో బర్త్ వెయిట్ బై 6%. అంటే పుట్టినప్పుడు బరువు చాలా తక్కువ, ఒక లిమిటెడ్ బరువు ఉంటుంది, ఆ బరువు ఉన్నంత వరకు అయితే ఓకే. లేదు మన దాంట్లో చాలామంది తక్కువ బరువుతో ఉంటున్నారు. సో దానికి కారణం మాల్ న్యూట్రిషను, దానికి కారణము మనము స్టంటింగు,
ఇవన్నీ మనకి అర్థమవుతుందనమాట. సో, అందుకనే మనం వాటిని కూడా తగ్గించాలి. వాటిని తగ్గించాలంటే ఏం చేయాలని చెప్పి ఉత్త టార్గెట్స్ పెట్టుకుంటే సరిపోదు. వాటికి తగ్గట్టుగా మనము స్కీమ్స్‌ని, ఐసీడీఎస్‌ని కన్వర్జెన్స్ చేసుకొని వాళ్ళకి అందించేదానికి మన ఆంధ్రప్రదేశ్‌లో చూస్తుంటాము. వాళ్ళకి సంపూర్ణ పోషణ అని చెప్పి వాళ్ళకి ఇప్పించడం గానీ, ఇవన్నీ కూడా మీరు ఎగ్జాంపుల్స్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. అంగన్‌వాడీస్‌లో సంపూర్ణ పోషణ అభియాను సారీ. ఇవన్నీ కూడా మనము అనుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్స్గా మనం ఓన్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పోషణ్ మా అని ఒకటి వచ్చిందనమాట. 2018లో సెప్టెంబర్ మంత్లో ఇది సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. ఈ యాక్టివిటీస్ ఎందుకు చేసినారంటే సోషల్ బిహేవియరల్ చేంజ్ అండ్ కమ్యూనికేషన్. సో బిహేవియరల్ చేంజ్ని కూడా మనం తీసుకొని రావాలా, కమ్యూనికేషన్ లెవెల్స్ని కూడా మనము చేంజ్ చేసి వాళ్ళలోకి గ్రాస్ రూట్ లెవెల్లోకి మనము ఈ యొక్క పథకం గురించి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ గురించి, వాళ్ళ హెల్త్ ఇంపార్టెన్స్ గురించి మనము తెలియజేయడానికి మనకి జరిగిందనమాట. సో బ్రాడ్ థీమ్స్ ఏందయ్యా అని చెప్తే ఆప్టిమల్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ, కాంప్లిమెంటరీ ఫీడింగ్ కానీ, ఎనీమియా గ్రోత్ మానిటరింగు, ఎడ్యుకేషను, డైటు, మ్యారేజ్ ఏజ్ గురించి కానీ, హైజీను శానిటేషన్ గురించి, ఫుడ్ ఫోర్టిఫికేషన్ గురించి, ఇవన్నీ కూడా. సో మనం టోటల్గా చూసుకుంటే 12 కోట్ల ఉమెను, 6 కోట్ల మెన్ను, టోటల్గా మొత్తం చూసుకుంటే 13 కోట్ల మంది చిల్డ్రన్ హ్యాజ్ రీచ్డ్ త్రూ ఆల్ దీస్ యాక్టివిటీస్ అండర్టేకెన్ బై దిస్ పోషణ్ మా. సో మొత్తంగా చూసుకుంటే 30 కోట్ల మందికి ఇది ఒక 30 డేస్లో, జస్ట్ ఒక 30 డేస్లో రీచ్ అయ్యి వాళ్ళందరికీ అవేర్నెస్ సృష్టించి ఇందాక మనం చూసినటువంటి 4 పాయింట్ పిల్లర్ స్ట్రాటజీని వర్కౌట్ చేసి చేయగలిగారు అనమాట. సో చాలా మనకి ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనము ఇప్పుడు ఆర్టికల్లోకి వస్తే స్టేజ్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉందని చూసుకుంటే మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా. మాల్ న్యూట్రిషన్ రిఫర్స్ టు డెఫిషియన్సీస్, ఎక్సెసెస్ ఆర్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఎ పర్సన్స్ ఇంటేక్ ఆఫ్ ఎనర్జీ ఆర్ న్యూట్రిషన్స్. అంటే ఎక్కువగా తీసుకోవడము, తక్కువగా తీసుకోవడము, లేదంటే తేడాగా ఉండడము బరువులో కానీ, తీసుకునే క్యాలరీస్లో కానీ. సో ఇలాంటి దాన్ని మనము మామూలుగా మాల్ న్యూట్రిషన్ అంటారనమాట. ఇట్ ప్లేసెస్ ఎ హై బర్డన్ ఎనఫ్ ఫర్ ఇండియా. సో ఇది మనకి టాప్ నేషనల్ ప్రయారిటీ అయ్యేదానికి కూడా అంత ప్రాబ్లమ్స్లో ఉన్నామన్నట్టు మనకు తెలుస్తుందన్నమాట. సో అకార్డింగ్ టు ద కాంప్రహెన్సివ్ నేషనల్ న్యూట్రిషన్ సర్వే ఎవరు కండక్ట్ చేసినారంటే యూనిసెఫ్ వాళ్ళు. మనకేం తెలుస్తుందంటే హాఫ్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్ అండర్ 5 years ఇన్ ద కంట్రీ వర్ ఫౌండ్ టు బీ స్టంటెడ్. అంటే దాదాపుగా సగం మంది పిల్లలు మన దేశం మొత్తం మీద కూడా చూసుకుంటే స్టంటెడ్ అంటే వెయిట్, హైట్ వాళ్ళు ఉండాల్సిన దానికన్నా కొంచెం తక్కువ ఉన్నారనమాట హైట్. సో యావరేజ్ లెవెల్స్ మనం గ్లోబల్ లెవెల్స్లో తీసుకున్నా కానీ, సో వాళ్ళ ఏజ్కి ఎలా ఉండాలని తీసుకుంటే దానికన్నా తక్కువ ఉన్నారని అర్థం అనమాట. లేదంటే ఆర్ వేస్టెడ్ అనమాట, అంటే టూ థిన్, అంటే వాళ్ళ హైట్కి వాళ్ళు సన్నగా ఉండిపోవడము అలాగనమాట. ఎముకలు కనిపిస్తున్నాయి అంటారు చూడు కొంతమందికి అట్లా. సో ఇదే కాకుండా ల్యాండ్సెట్ స్టడీ 2019లో చేసిన దాన్ని బట్టి 68% ఆఫ్ 1 million డెత్స్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ 5 ఇన్ ఇండియా ఆర్ అట్రిబుల్ టు మాల్ న్యూట్రిషన్. అంటే ఏంటంటే ఒక 10 లక్షల మంది చనిపోయినారు 5 years లోపల ఉన్నటువంటి పిల్లలు ఎప్పుడు మన 2019లో. దాంట్లో దాదాపు 68%, 70%, అంటే 7 lakhs పిల్లలు మాల్ న్యూట్రిషన్ వల్లే చనిపోయినారు. వాళ్ళకి సరిగా తిండి లేక, వాళ్ళకి సరిగా పోషణ లేక, ఏం లేక, ఆరోగ్యం లేక, అదనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకొక అనాలిసిస్ ఏంటంటే ద ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ అనాలిసిస్. 2019 రిపోర్ట్ ఏం చేస్తుందంటే మనకి ఇంటర్ జనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పావర్టీ అండ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కూడా వాళ్ళు వాళ్ళు ఎదగలేకపోతున్నారు, వాళ్ళు డెవలప్ అయ్యలేకపోతున్నారు. అదే మాల్ న్యూట్రిషన్ని, అదే హెల్త్ ఇష్యూస్ని మనము తోసుకుంటూ వస్తున్నాము అన్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. ఇదే ఒక విషియస్ సైకిల్ ఉంటుందన్నమాట, విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ అండ్ మాల్ న్యూట్రిషన్. అంటే వాళ్ళ తల్లి సరిగా పోషణ తీసుకోపోయేసరికి పిల్లవాడు అలానే పుడతాడు, అలానే పుట్టినోడు మాల్ న్యూట్రిషన్తో ఉన్నవాడు పెద్ద అయిన తర్వాత కొంచెము మెంటల్లీ రిటార్డెడ్ లాగా లైట్గా ఉంటాడు. సో అలాగే మొత్తం సైకిల్ మళ్ళీ సేమ్ అలాంటి వాళ్ళకి మళ్ళీ అలాంటి పిల్లలు పుడతారు అన్నట్టుగా విషియస్ సైకిల్ అంటారు అనమాట దీన్ని. సో మనం ఇందాక చెప్పినట్టు టైటిల్లో ఉన్నటువంటి కోవిడ్-19 దీని యొక్క మీద ప్రభావం ఎలా ఉంటుందని చూసుకుంటే కోవిడ్-19 ఈజ్ పుషింగ్ మిలియన్స్ ఇంటూ పావర్టీ. చాలా లక్షల మంది, కోట్ల మందిని పావర్టీలోకి మళ్ళీ తీసుకోబోతుంది. మనం ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో పావర్టీ ఎలివేషన్ బాగా తీసుకొని వచ్చాము, కానీ బాగా మనం హై లెవెల్కి వెళ్తున్నాం అనుకున్న టైంలోనే ఈ కరోనా రావడం వల్ల ఇంకా ఎంతో ఎక్కువ మందిని మనము వాళ్ళకి పంపించడము, రెడ్యూసింగ్ ఇన్కమ్స్ ఆఫ్ సో మెనీ పీపుల్, ఎకనామికలీ డిసడ్వాంటేజ్ని మనము ఏం చేయలేకపోవడము. సో మొత్తం ఇలాగ జరుగుతుందన్నమాట. ఇదే కాకుండా ఈ లాక్డౌన్స్ ద్వారా వాళ్ళు మనకి సరిగా అందించలేకపోవడము, అంగన్వాడీ సెంటర్స్ ద్వారా మిడ్ డే మీల్స్,
ఇమ్యూనైజేషను ఇలాంటివన్నీ అందించలేకపోతున్నాం, సరిగ్గా చేయలేకపోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు విషయ సైకిల్ గుడ్ న్యూట్రిషన్ ప్రమోట్స్ మెటర్నల్ ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ హెల్త్. ఇట్ ఇంప్రూవ్స్ స్కూల్ అండ్ ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్సెస్, ఎందుకంటే బాగా స్మార్ట్గా మైండ్ అంతా బాగా వర్క్ అవుతుంటుంది కాబట్టి. సపోర్ట్స్ స్ట్రాంగర్ ఇమ్యూన్ సిస్టమ్స్, రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ డిసీజ్ అనమాట. అది సో వే ఫార్వర్డ్ మనం చూసుకుంటే ప్రమోషన్ ఆఫ్ ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ IYCF ఈ ఫస్ట్ 1000 డేస్లో మనము ఇలాంటివి చేయాలా, ఇంకా ఎక్కువ చేయాలా అనేది తెలుస్తుంది. సో వీటిలో భాగం ఏంటి, ఈ ప్రాక్టీసెస్ ఏంటి అని మనం చూసుకుంటే ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ విత్ ఇన్ 1 hour ఆఫ్ బర్త్. పుట్టిన వన్ అవర్లోనే స్టార్టింగ్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలా, తల్లిపాలు తాగాలా అనేది మనము స్టార్ట్ చేయాలి, మనం చేయించాలా దీని గురించి అని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఫస్ట్ 6 months కూడా అలానే చేయాలా. సో దాని ద్వారా మనకి ఎమోషనల్ బాండింగు అండ్ ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో దాని మటుకు ఎటువంటి నెగ్లెక్ట్ చేయకూడదు. అంతేకాకుండా నెక్స్ట్ అవసరమైతే కాంప్లిమెంటరీ ఫీడింగ్ నెక్స్ట్ ఏజెస్లో కూడా ఇవ్వాలా. ఏజ్ అప్రోప్రియేట్ ఫుడ్స్ వాళ్ళకి ఒక్కొక్క మంత్కి అంటే 1 year వచ్చిన తర్వాత ఈ ఫుడ్ పెట్టాలా, 2 years వచ్చిన తర్వాత ఈ ఫుడ్ పెట్టాలని మనందరికీ ఉంటాయి కదా. సో అలానే మనం కరెక్ట్గా వాడుతున్నాం లేదా కరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్, హెల్త్ సెక్టర్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఫాలో అవుతూ మనము చెక్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలి. సో ద క్వాంటిటీ క్వాలిటీ ఇవన్నీ కూడా మనము కరెక్ట్గా ఉన్నాయో లేదని చెక్ చేసుకుంటూ పోవాలా. సో ఆఫ్టర్ ఇన్ఫాన్సీ బేబీస్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇంక్రీజింగ్ అటానమీ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ ఫుడ్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే పెరిగే కొద్ది నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అన్నీ కోరుకుంటూ ఉంటారు. కానీ మనము దగ్గరుండి సో అవి తింటే మీకు ఇబ్బందిగా ఉంటుంది, అవి తినకూడదు, పెద్ద నాకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు మన వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట. సో ఎన్షూరింగ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీసు, విజను, స్ట్రాటజీసు వీటన్నింటిలో మనం చూసుకుంటే భారతదేశం ఆల్రెడీ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ స్కీమ్స్లో చాలా వాటిలో ముందున్నాము. ఇప్పుడు ICDS కానీ, మిడ్ డే మీల్ స్కీమ్ కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ వాళ్ళ ఇంటి వద్దకే అందించడం. మనము కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఇంటి వద్దకే రేషన్ అందించడం కానీ, వాళ్ళకి స్కూల్ మిస్ అయిన వాళ్ళకి, కరోనా వల్ల రాకపోయిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా. సో ఇండియా నీడ్స్ టు ఎన్షూర్ కవరేజ్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ చైల్డ్ అండ్ మదర్ అలాంగ్ విత్ 12 months ఆఫ్ పోషన్ మా. అంటే ఒక మంత్ చేస్తే సరిపోదు, ప్రతిరోజు ప్రతి సంవత్సరంలో ప్రతి నెల మనం పోషణ మా చేయాలా, ప్రతిరోజు మనం వాళ్ళకి అవేర్నెస్ సృష్టించాలా అనేది మనకు కన్క్లూజన్గా రాసుకోవచ్చు అనమాట మనం అది. సో 52 weeks ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగు వీక్స్ అండ్ 365 days ఆఫ్ టేక్ హోమ్ రేషన్ మనకి అందించాలని చెప్పడం జరిగిందనమాట. ఇదే కాకుండా మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ అంటే దెర్ ఇస్ ఎ నీడ్ టు డెవలప్, అంటే వీళ్ళని మనము సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ని ఎవరన్నా పెద్ద వాళ్ళు ఉంటే మనకి ఎంటర్ప్రినర్స్ని, వాళ్ళని గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్స్ని ఇలాంటి వాటిని అందరినీ మనం స్టేక్ హోల్డర్గా చేసేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని కిందని చెప్పి మనము ఈ న్యూట్రిషన్ని మనం బాగా కేర్ఫుల్గా ముందుకు తీసుకొని పోవాలి అని. సో దెర్ ఈజ్ ఎ నీడ్ టు రిటైన్ ఇట్స్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఫర్ న్యూట్రిషన్ స్కీమ్స్. సో ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ని ఖచ్చితంగా మనము ఇంప్లిమెంట్ చేయాలా. ఎంత రిలీజ్ చేస్తామని చెప్తే మనీ అప్పటికప్పుడు రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఇది లేట్ చేసే టైప్ అది కాదనమాట ఇది. అది సో స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి మైగ్రెంట్స్ వాళ్ళందరి మీద స్పెషల్గా మనం కాన్సన్ట్రేషన్ చేయాలా అని చెప్పడం జరిగిందనమాట. సో కన్క్లూజన్గా మనం ఏం చెప్తామంటే ఇది ఇప్పుడు చేసినటువంటివన్నీ అప్పటికప్పుడే మనకి మార్పు రాదు, రాత్రి మార్పు రాదు, మెల్లమెల్లగా అన్నీ వస్తాయి. సో మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్మేటివ్ జనరేషనల్ షిఫ్ట్స్ తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది. సో అలా అని చెప్పి మనం కేర్లెస్ చేయకుండా మనము మనం పెట్టుకున్న టార్గెట్స్ని మెల్లమెల్లగా రీచ్ చేసుకుంటూ పోవాలి. సో ఫిల్లింగ్ ఇన్ ద న్యూట్రిషన్ గ్యాప్స్ విల్ గ్యారంటీ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ చిల్డ్రన్. అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే కొంతమంది రిచ్ పుట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళన్నీ బాగుంటాయి, ఫుడ్ గిడ్ అన్నీ హైజీన్ అంతా బాగుంటుంది కాబట్టి వాళ్ళు జస్ట్ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అనమాట. సో పేదవాళ్ళు పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తినేదానికి కూడు కోసం ముందు ఎత్తుకుంటూ ఉంటారు. సో ఆ టైంలో నువ్వు స్కూల్కి పోవాలన్నా, పని చేసుకోవాలన్నా, చదువుకోవాలన్నా అనే ఆలోచనలు ఉంటాయి. సో అట్లా కాకుండా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే వీళ్ళకి ముందు మనము బేసిక్ నీడ్స్ అన్ని చేస్తే వాళ్ళు ఇద్దరు కలిసి చదువుకుంటారు. సో అప్పుడు నీకు ఇద్దరిలో ఎవరైనా బాగుపడవచ్చు, అంటే అందరూ కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని ముందు మనం బేసిక్ నీడ్స్ అందించాలి అనేది మనము కన్క్లూజన్గా రాసేసుకొని వెళ్ళిపోవచ్చండి. సో ఫైనల్గా మీరు ఒక ఎస్సేగా రాసే పని అయితే ఇలానే అప్రోచ్, ఎందుకు వచ్చింది న్యూస్ ఆర్టికల్, పోషణ్ అభియాన్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి జరుగుతాయి, పోషణ్ మా గురించి, దాని తర్వాత గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది, ఆ 4 pillars స్ట్రాటజీ ఏంటి, దాని తర్వాత మనం ఇండియాలో ఎలా ఉంది పరిస్థితి, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయా, రిపోర్ట్స్, యునెస్కో రిపోర్ట్, ఇందాక మనం యూనిసెఫ్ రిపోర్ట్ చూసాం కదా అవి కానీ.
సో దాని తర్వాత మనం చూసుకుంటే కన్క్లూజన్లో మీరు కొన్ని ఓన్ పాయింట్స్ యాడ్ చేయాలన్నమాట. నేను చెప్పినవి కాకుండా ఇంకా 2-3 పాయింట్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. అది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో ఇది మీకు బాగానే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ముందు కూడా మెయిన్ టాపిక్స్ ఏమైనా మనకి ఇలాంటివి ఉంటే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఎస్సే రాసేదానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ టాపిక్స్ కానీ సో వీటిలోంచి మనం చాలా బిట్స్ వేసి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్డ్ ఇట్, అండ్ ఆల్సో షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.